నమస్తే. నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని. మరోపక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా రస్తారోకోలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీలోకి రానివ్వకుండా కుట్ర పడినటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే మాజీ మినిస్టర్ కేటీఆర్ సైతం కూడా రేవంత్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పరిపాలన చేతగాక ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ప్రీతం గారు. అన్న నమస్తే. సో మీ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, సో వీటి పట్ల ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అంటా ఉన్నారు ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆయనను బయటికి పంపించేందుకు మాత్రమే ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడ కూడా స్పీకర్ని అవమానించేటువంటి తీరుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు లేవు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు సమర్థించుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? సమర్థించే వాళ్ళకి ఫస్ట్ సభా మర్యాదలు రూల్ బుక్ ఉంటుంది. అసెంబ్లీ రూల్ బుక్ తెలిసిన వాళ్ళు ఆ మాట అనరు. ఎవరైతే గాలిలో గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, ఆ గాలిలో గెలిచిన వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. అసెంబ్లీ సాంప్రదాయాలు తెలిసినోడు అనే మాటలు కాదు. పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్, ఈయనని బయటికి పంపించి చేసేది ఏం లేదు, మాకు పెద్ద వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆనాడు అధికారం అనుభవించిన కుక్కకి పిచ్చెక్కింది, పిచ్చి కుక్క అయింది. పిచ్చి కుక్క అయి పిచ్చి కూతలు కూస్తుంది తప్ప ఈరోజు ప్రజలు ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ కేవలం 3,000 ఓట్లతో ఎక్కువ గెలిచింది అంతే. ఆ 3,000 ఓట్లు వీకుంటే ఆ గుట్టకెళ్ళ జగదీశ్వర్ రెడ్డి కళ్ళు గుత్తవయ్యాయి, పోయి లొట్టలు పడి పక్కన పోయేటోడు. ఆ 3,000 ఓట్లు కింద మీద అయిపోయి ఆడ మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్ప ఈయన ఏదో ఏకిండు పీకిండు చేసిండు అన్న విధంగా కాదు. పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్, ఈయనకి ఇది అలవాటే అంటున్నాను నేను. దళితులను కించపరచడము, దళితులను చిన్న చేసి చూడడము జగదీశ్వర్ రెడ్డి గారికి నేటి నుంచి కాదు, నానాటి నుంచి కూడా అలవాటే అంటున్నా. ఈయనది మా నియోజకవర్గం తుంగతుర్తిలో నాగారం విలేజ్, పక్క పోలీస్ స్టేషన్ అడగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ జరిగితే పెద్ద ఉద్యోగం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, కనీసం వచ్చి చూసిన పరిస్థితి లేదు. ఆ చుట్టుపక్కలలో ఇంధనం ఇచ్చిన భూములలో రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు కడుతుంటే ఆనాడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతుంటే కనీసం వాళ్ళని వచ్చి కలిసిన మనిషి కాదు. అంటే వీళ్ళ మొత్తం ట్రాక్ రికార్డు చూసుకుంటే ఏనాడు కూడా దళితులను కించపరిచే విధంగానే ఉంటుంది. అది బీఆర్ఎస్ కానివ్వండి, జగదీశ్వర్ రెడ్డి కానివ్వండి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో దళితుడిని కూడా ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్రోల్ చేసిర్రు. ఉప ముఖ్యమంత్రి చేస్తారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి. అంటే ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క చేసి చంపుతారే పాపం అన్నారని చెప్పి మా రాజాకి మంత్రి ఇచ్చినట్టే ఇచ్చి ఆయన మీద ఆయన ఒక ఉమెనైజరు, ఆయన ఆడోళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాడని చెప్పి ఆయన మీద ఒక ముద్రేసి ఆయన పక్కన పెట్టారు. వాళ్ళే కూడా చేసిర్రు ఉప ముఖ్యమంత్రి. వాళ్ళు చేసింది కాదు, అది వాళ్ళు చేసినట్టే చేసి ఆయనను మొత్తం ఖతం చేసిర్రు. ఇదంతా జరిగింది, ప్రజలు చూసిండ్రు ఏం చేసిండ్రు ఏం కథ అనేది. వీళ్ళు చేసేది మాత్రం దుబాయ్లకు పోయి ఏం చేస్తారు, బెల్లి డ్యాన్స్లు ఏం చూస్తారు, ఏం కథ, ఇదంతా ప్రజలకు తెలిసిందే. కేటీ రామారావు ఏమేం చేసిండు, అమెరికాలో ఏం చేసిండు, ఇవన్నీ మేము చూసిందే. దళితులను కించపరిచేది దేవన్ నుంచి వాళ్ళు. అంటే తెలంగాణ ఏర్పాటు క్రమం నుంచి చెప్తున్నాను నేను. 3 ఎకరాల భూమి మాకే దండి కొట్టిరు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఎవరికి కావాలి? అట్టడుగు ఉన్న ప్రజలు, ఎస్సీలు, దాని మీద ఉన్న బీసీలు, ఆర్థికంగా లేని వాళ్ళకే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కోరుకుంటారు. ఆడ మాకు గండి కొట్టిర్రు. 3 ఎకరాల భూమి బాయ్, ముఖ్యమంత్రి వాయ్, కేజీ టు పీజీ వాయ్. ఆఖరికి మాకు ఇస్తాన్న లోన్లు కూడా కనీసం 10 సంవత్సరాలలో ఎస్సీ కార్పొరేషన్ రూపాయి లోన్ ఇవ్వలే. నేను చైర్మన్ అయిన తర్వాత పోయి కూర్చుంటే మొత్తం డొల్లా, రూపాయి లేదు. శాంక్షన్ అయిన లోన్లు కనీసం వాళ్ళకి రిలీజింగ్లు లేవు. నా దగ్గరికి వచ్చి పాత అప్పుల లెక్క నిల్చొని ఉండే, మేము వచ్చిన తర్వాత మేము రిలీజ్ చేస్తున్నాం. రాజీవ్ యువ వికాసం పేరుతోని 3,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము పంచబోతున్నాం 5 లక్షల మందికి. వీళ్ళు ఏం చేసిరంటే ఏం చేయలే. అంటే దళితులు పైకి ఎదగొద్దు. ఈరోజు దళితుడు కేవలం స్పీకర్ హోదాలో ఉన్నాడు కాబట్టి నోరార స్పీకర్ని అధ్యక్ష అని పిలవాలంటే నోరు మైలవుతుంది వాళ్ళకి. అందుగురించనే ప్రతిపక్ష హోదా ఉన్న ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు ఎవరు ఆయన రావట్లేదు మీదికి అని అంటున్నారు. సో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఉన్నారు. గతంలో దళిత బంధు పేరు మీద కేసీఆర్ గవర్నమెంట్ కొంతమందికి లబ్ధి చేకూర్చే, కొంతమంది కాదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లబ్ధి, కొంతమందికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఈ 15 నెలలు ఈ కాలంలో మీరు అటువంటి స్కీమ్ ఏమైనా ఇంప్లిమెంట్ చేసి ఒకరికైనా మీరు లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం చేసినట్టే ఏం చెప్తారు? మొట్టమొదటిగా మేము రాజీవ్ యువ వికాసం పేరుతోని మొట్టమొదటిగా ఇప్పుడే
ఈ బడ్జెట్ సెషన్లో 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాం. దీని ద్వారా 5 లక్షల రూపాయల దాకా లోన్లు సుమారు 5 లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకు వెళ్ళబోతుంది. 55 సంవత్సరాల లోపటున్న పేద ప్రజలకు రాజీవ్ వికాసం ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. రేపటి అప్లై చేసుకోవచ్చు. ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మేము కూడా వాళ్ళు పేరు మాత్రం చెప్పారు, మేము చేసి చూపిస్తున్నాం. ఆనాడు యువకులను పూర్తిగా విస్మరించింది కదా ప్రభుత్వం. మేము చాలా క్లారిటీగా ఈ 5 లక్షల మందికి మేము సెలక్షన్ ఎంపీడీఓ దగ్గర నుంచి మొదలు పెడితే పై స్థాయి దాకా కలెక్టర్ దాకా సెలక్షన్ కమిటీ పెట్టి ఆనాడు ఏం చేసిండ్రు, వీళ్ళ కార్యకర్తలు అయి ఉండాలి, ఎమ్మెల్యేల రికమెండేషను అడ్డగోలుగా జరిగింది. అంటే నిజమైన లబ్ధిదారికి చేకూర్చలే. ప్రభుత్వ పథకాలు ఏమన్నా కానివ్వండి, ముందు ఎవరికి రావాలి, అత్యంత పేదోనికి రావాలి, తర్వాత దానికి దాకా అందరికీ రావాలి, అందరికీ రావాల్సిందే. కానీ ఎవరైతే 3 లక్షల రూపాయలు కమిషన్ ఇచ్చుకోగలిగిండో, 10 లక్షలకు 3 లక్షల రూపాయల కమిషన్, ఇది స్వయాన కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేలు 3 లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు, నా దృష్టికి వచ్చింది అని చెప్పి ఆనాడు చెప్పిండు. నేను ఆ రోజు కోర్టులో కేసు వేసిన, సుమోటోగా తీసుకోవాలి, సుమోటోగా తీసుకొని ఏ ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకురా వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పి నేను కేసు వేసిన. అయినా కూడా కేసు ముందర సాగనివ్వలేదు. ఈరోజు అటువంటి ఏం జరగకుండా ఎంపీడీఓ ద్వారా దగ్గర నుంచి మొదలు పెడితే అత్యంత పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో, గత 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా గ్రామసభలు జరగలే, గ్రామసభలు నిర్వహించి మేము 5 లక్షల మందికి మేము లోన్ ఇవ్వబోతున్నాం. సో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీలాంటి వ్యక్తులు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చేసిన అప్పులపైన పదే మాట్లాడినటువంటి మీరు ఈరోజు అప్పులు చూసిన తర్వాత దాదాపుగా 1,52,000 కోట్ల అప్పు 15 ఏళ్ల కాలంలోనే. సో దీన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటారు? మీరు చేసేది కూడా ఇప్పుడు అప్పే, అప్పుడు చేసినటువంటిది కూడా అది కూడా అప్పే కదా. సో ఆ రోజు విమర్శించినటువంటి నోర్లు ఈ రోజు కూడా అప్పు చేస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షాల యొక్క వాదన. సో దీనికి ఏం సమాధానం? 1,52,000 కోట్ల రూపాయల అప్పులో సుమారు 60,000 కోట్ల రూపాయలు వీళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా 100 గజాలలో 10 ఫ్లోర్లు కడతామనే రకం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది కాని పని. రాష్ట్రం ఎంతుందో దానికి తగ్గట్టు అప్పులు చేయాలి. మీరు అప్పులు దేనికి చేసిండ్రు? కాళేశ్వరం అని అంటారు. కాళేశ్వరం ఏర్పాటు అయ్యే కంటే ముందు ఎంత ధాన్యం పండిందో తెలంగాణలో, కాళేశ్వరము 1,00,000 కోట్లు పెట్టి కట్టిన తర్వాత కూడా అంతే ధాన్యం ఉంది. పెరిగిందా ఎక్కడన్నా? ప్యాడీ ప్రొడక్షన్ పెరిగిందా? పోనీ విస్తీర్ణ పెరిగిందా? ఏం పెరగలేదు కదా. ఆనాడు ఎంత ఉందో ఇన్కమ్ ఈనాడు అంతనే ఉంది. మీరు 12 లక్షల రూపాయల అప్పులు చేసిరు. ఆ అప్పులు చేసి ఏం చేసిరు వీళ్ళు? 10 సంవత్సరాల అప్పు 11వ సంవత్సరం నుంచి రీపేమెంట్ పెట్టుకున్నారు వీళ్ళు. ఓకే, అంటే 10 సంవత్సరాలు రీపేమెంట్ లేకుండే ఇది. మీరు ఈనాడు లోన్ తీసుకున్నారు, 10 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ పెట్టుకున్నారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రీపేమెంట్లు స్టార్ట్ అయినాయి, మాకు ఈఎంఐలు స్టార్ట్ అయినాయి. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఎప్పుడు కూడా ఉద్యోగులతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇస్తే దాని ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ 0 ఉండే, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము. రాను మెల్లమెల్లగా అప్పులు తక్కువ చేసుకుంటూ వస్తున్నాం. ఏదైతే సివిల్ సప్లైస్లో గతంలో అప్పు 1,00,000 కోట్ల చిల్లరేమో అప్పు సివిల్ సప్లైస్ మీదనే ఉండే, దాన్ని ఇప్పుడు 40,000 కోట్లకు దించుకొచ్చినాం. 60,000 కోట్లు క్లియర్ ఆఫ్ అయిపోయినాయి. రాను తెలంగాణ రాష్ట్రము అప్పులు లేకుండా తీసే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము చేస్తున్నాం. ఈ అప్పులు వీళ్ళు చేసిన అప్పులకు మేము వడ్డీలు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని ముందర సాగదీస్తున్నాం. 100% తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పులు లేని రాష్ట్రంగా తయారైతే నమ్ముతున్నాం. సో నిరుద్యోగులకి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ మరో పక్కన ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఎందుకు ఎందుకు మీకు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం కదా, మీకు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కదా. ఘోర పరాజయం కాదు అది. దాని ఘోర పరాజయం అంటే డిపాజిట్ దక్క కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంట పడ్డది చూడు. ఓకే, నడ్డిరిగి అది కాలే. టైట్ ఫైట్ వచ్చింది, చాలా టైట్ ఫైట్ వచ్చింది. కరీంనగర్ ఏరియా, నిజామాబాదు మరియు ఆ ఏరియాస్ మేము చూసుకుంటే అక్కడ మాకు ఎమ్మెల్యేల స్థానాలు తక్కువ ఉన్నాయి. కరీంనగర్ అనే కానివ్వండి, నిజామాబాద్ అని మాకు తక్కువ ఉన్నాయి ఎమ్మెల్యే స్థానాలు. మా ప్రాతినిధ్యం తక్కువ ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఉండేనో 1,00,000 కోట్లతో ప్రతిపక్షం బలంగా ఉంది, 1,00,000 కోట్లతో బలంగా ఉంది. దానికి తోడుగా బీజేపీ కేంద్రంలో పూర్తి స్థాయిగా వాళ్ళ కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే పూర్తి డబ్బు ప్రభావం అక్కడ చేపిస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. ఇంత డబ్బు ఒకటేసారి ప్రవాహము. కాంగ్రెస్ పార్టీ పేద పార్టీ, వాస్తవానికి ప్రభుత్వంలోకి వచ్చినవే కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా దగ్గర లేకపోవచ్చు, కానీ మీ అభ్యర్థి దగ్గర బాగానే ఉన్నట్టుంది కదా. మా అభ్యర్థి అంటే మాకు లిమిటెడ్గా మేము ఖర్చు పెడతాం, మేము వీళ్ళకి విచ్చలవిడిగా పెట్టలేం కదా.
టైట్ ఫైట్ ఇచ్చినాం, ఘోర పరాజయం కాలేదు. వాస్తవానికి జరిగిన లాస్ట్ 2 రోజులు మేము విఫలమైనాం. ఎక్కడ విఫలమైనామని అంటే వీళ్ళు పంచే డబ్బును అరికట్టడంలో మేము విఫలమైనాం. మేము డబ్బు పంచలే, వాళ్ళు పంచేది ఆపలేకపోయినాం. వాళ్ళు ఎన్నికలకు విరుద్ధంగా ఎన్నో సమావేశాలు పెట్టినారు, వాటిని మేము అడ్డుకోలేకపోయినాం. కానీ ఘోర పరాజయం కాలే, నైతికంగా మేము గెలిచినాం. వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు అంటే వాళ్ళు ఎంత డబ్బు ప్రభావం చేసినారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినారు, ఎంతమందిని సతాయించారు. ఇంతమందిని సతాయించుకుంటూ ఆ పదవి ఒక్కటి తెచ్చుకోవడము అది కరెక్ట్ కాదని మేము భావించినాం. కానీ మా అభ్యర్థి చాలా టైట్ ఫైట్ ఇచ్చిండు. వాస్తవానికి కార్యకర్తల కృషి ఎంతో ఉంది, పూర్తి స్థాయిగా విజయం మాదే ఉండే. కానీ వీళ్ళు లాస్ట్ 2 రోజులలో ఖర్చు పెట్టిన డబ్బు ప్రభావం వల్ల మేము ఓడిపోవడం జరిగింది. సో ముఖ్యమంత్రికి దమ్ము లేదు, పరిపాలించేటువంటి సత్త లేదు అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో పాటు మీరు పెట్టినటువంటి సెక్రటేరియట్లో పెట్టినటువంటి బతుకమ్మ తల్లి విగ్రహాన్ని రాహుల్ గాంధీ తల్లితోటి పోల్చి, అలాగే రాహుల్ గాంధీ తండ్రి అయినటువంటి ఆ విగ్రహాన్ని సైతం కూడా మీ గాంధీ భవన్కి పంపిస్తాం, మీరు ఎక్కడ పెట్టుకోండి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే కేటీఆర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే అర్హత లేదు. ఈ కార్ రేస్లో అడ్డంగా దొరికిపోయిన కుక్క ఆయన మాట్లాడితే మేము వినేది, ఆయన మాట్లాడితే మేము వినేది. ఓ దొంగొచ్చి దొరని తిడుతుంటే ఏమంటావు? మరి ఏమంటారా దొర? ఎందుకు 40% డైట్ ఛార్జీలు పెంచి ఎంతోమంది సోషల్ వెల్ఫేర్లో చదువుకునే విద్యార్థులకు దేవుడుగా తయారైంది. ఈరోజు కేవలం చదివే కాదు, కార్పొరేట్ విద్య వీళ్ళ మనుషులకు అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, అడ్డగోలుగా యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా చేసిన ఈ దొంగ నా కొడుకులకు ఈరోజు చదువుని వ్యాపారంగా చేసిన వాళ్లకు పూర్తి స్థాయిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఒక దగ్గరనే చదువుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి చదువు ఒక్కటే కాదు నైపుణ్యం కూడా ఉండాలని స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి, నైపుణ్యంతో పాటు విద్యార్థులు స్పోర్ట్స్లో కూడా ఉండాలని స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఇన్ని చేస్తుంటే చేత కాదు మీకేం చేతనైందండి? 3 ఎకరాలు చేతనైందా మీకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తాను చేతనైందా మీకు? మాకు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాను చేతనైందా మీకు? మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదామని చెప్పు, నేను మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అని చెప్పుకునే అర్హత వీళ్ళకి లేదంటున్నా. కేసీఆరే బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిండు, కేసీఆరే బీహార్ నుంచి ఇక్కడికి వచ్చినాడు. వీళ్ళ కొడుకు అమెరికా నుంచి వచ్చిండు, వీళ్ళ బిడ్డ ఎక్కడి నుంచి ఊడిపడదో తెలియదు. వీళ్ళ మా గురించి మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి చేసే మా ప్రజాపాలనను చూడలేక ప్రజలనంటే ఎప్పుడు కూడా వీరికి బానిసలు లెక్క ఉంటే వీరి రాజ్యంలో చెలాయమని చేసుకునే ప్రయత్నం వీళ్ళు చేసినారు. మేము ఈరోజు పేదలను రాజులను చేసే ప్రయత్నం చేస్తున్నాం, వీళ్ళకి అది చూడలేకపోతున్నాం. సో